కాలాలకు అనుగుణంగానే ప్రజలు కూడా మారుతున్నారు, అప్డేట్ అవుతున్నారు. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు అసలు ఫోన్ అంటేనే ఏదో వింతగా ఉండేది, ఎవరో డబ్బులున్న వాళ్ళ దగ్గర ఉండేది. ఒకప్పుడు టీవీ అంటే ఏదో గొప్ప కింద ఉండేది. ఇప్పుడు టీవీలే నిల్లు లేదు, ఫోన్లే నిల్లు లేదు. అంటే తరాలు మారుతున్నాయి, జనరేషన్లు మారిపోతున్నాయి, టెక్నాలజీ పెరుగుతుంది. చాలా సంతోషం, చాలా గొప్ప విషయం, మారాలి. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలని కాలరాసే విధంగా వింత పోకడలకు పోవడం అన్నది చాలా బాధాకరంగా ఉందని చెప్పి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ట్రెండ్ కోసం వెంపర్లాడుతున్న యువత తమ కోరికలు తీర్చుకోవడానికని చూడండి, ఒకే గదిలో ఇదేమి ట్రెండ్. నగరాలు విస్తరించడం మంచిదే, పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు రావడం మంచిదే, ఆడ మగ తేడా లేకుండా ముందుకు సాగడం మంచిదే, అందులో వ్యత్యాసం ఏమి ఉండకూడదు. కానీ ఒకే గదిలో కలిసి ఉంటాము అంటే అవి ఎటువైపు దారి తీస్తున్నాయి? మనం ఏం మెసేజ్ ఇవ్వబోతున్నాం సమాజానికి? భారతదేశానికి ఒక సంస్కృతి, సాంప్రదాయం, ఒక పద్ధతి ఉన్నాయి. అవన్నీ కూడా పక్కన పెట్టి పాశ్చాత్య పోకడలకు పోయి భారతావన్నే నవ్వుల పాలు చేయకూడదు. సరే, ఎవరికన్నా ఇష్టం ఉంటారనుకోండి, వాళ్ళ ఇష్టం, అది వేరే అంశం. కానీ దీన్ని ఈ ముసుగులో వీళ్ళు జెన్యూన్గానే ఉండొచ్చు, అందరూ అలా ఉంటారని నేను చెప్పట్లేదు. కానీ ఈ ముసుగులో ఎలాంటి అరాచకాలు, ఎలాంటి అన్యాయాలు జరుగుతాయో తెలియదేం కాదు కదా. ఇప్పుడు పబ్బుకి లైసెన్స్ ఇస్తారు, సరే మందు తాగే వాళ్ళు తాగండి, అదేం లిక్కర్ బ్యాన్ కాదని. అందులో ఏం చేస్తారు? డ్రగ్స్ అమ్ముతారు, వ్యభిచారాలు చేయిస్తారు, ట్రాప్ చేస్తారు, దందాలు చేస్తారు, పెద్ద పెద్ద డీల్స్ చేస్తారు. దానికోసం కాదు కదా ఆ ప్లాట్ఫామ్. ఇచ్చిన ప్లాట్ఫామ్ ఏంటి? తాగండి అని. అది కూడా టైంకి 11, 12, 1 గంట ఆ టైమింగ్స్ వరకు మీరు ఓపెన్ చేసుకోవాలని చెప్పి లైసెన్స్ ఇస్తారు. ఎవరన్నా లైసెన్స్ పాటిస్తున్నారా? ఎన్ని పబ్బుల్లో మనం చూడలేదు. ప్రైవేటు పార్టీలు అంటారు, అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలవిడిగా. అంటే నథింగ్ అనుకుంటున్నారేమో, ఏం చేసినా సరే ఏముందిలే అని. ఇది కాదు కదా సమాజానికి మనం ఇచ్చే మెసేజ్. అయితే ఇది కాదు కదా. మీరు లక్షలు సంపాదించండి, కోట్లు సంపాదించండి, కానీ చెడుని, ఒక తప్పును జనాల్లోకి పంపించడం మంచిది కాదు. మనల్ని చూసి ఒకరు నేర్చుకోవాలి. మనల్ని చూసి నేర్చుకోవాలి అంటే మంచి నేర్చుకోవాలి. ఆ మంచి మనం చేయడానికి ప్రయత్నించాలి. మనలో ఉన్న దుర్బుద్ధో దుర్మార్గాలు వేరే ఉన్నాయన్నీ కూడా మనం ప్రజలకు రుద్దుతాము. మనలో ఏదో పైత్యం ఉన్నది, ఆ పైత్యం వేరే వాళ్ళకి చూపిద్దాము. లేకపోతే మనలో మోసపూరితమైన అంశాలు ఉన్నాయి, దాని మీద మనం మోసాలు చేసి బతుకుతాం. ఇది కాదు కదా. ఇప్పుడు ఈ ట్రెండ్ చూడండి, హైదరాబాద్ మహానగరంలోని అఫీషియల్గా జరుగుతున్నది. నగరంలో విస్తరిస్తున్న కొత్త ట్రెండ్. హైదరాబాద్లో కో లివింగ్ హాస్టల్. ఇది దీని భాగవతం. కో లివింగ్ హాస్టల్ అట. ఒకే గదిలో యువతీ యువకులు ఉంటే దాన్ని ఏమనుకోవాలి? ఎటువైపు దారి తీస్తుంది అది? సరే, వాళ్ళు నిజంగా మంచి వాళ్ళే జెన్యూన్గా ఉంటే పర్వాలేదు. సో ఇది వేరే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అవుతుంది కదా తప్పుడు కార్యక్రమాలు చేయడానికి. ఇంకా డైరెక్ట్గా వాటిని ఆశ్రయిస్తారు. ఓఏ రూముల్లో ఎలాంటి తతంగాలు జరుగుతాయని ఎంత పెద్ద వైరల్ అవుతుంటుంది. ఓఏ రూములు వచ్చిన తర్వాత ఓఏని నేనేమి విమర్శించట్లేదు, వాళ్ళు వ్యాపారమే పెట్టుకున్నారు. కానీ అందులో జరిగిన కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? కార్యకలాపాలు. ఒకే గదిలో అమ్మాయిలు అబ్బాయిలు. నయా ట్రెండ్ నగరంలో విస్తరిస్తుందా? కో లివింగ్ క్రేజీగా మారుతుందా? గల్లీ గల్లీలో పుట్టుకొస్తున్న కో లివింగ్ హాస్టల్. ఎవరన్నా యువతీ యువకులకి ఇస్తాము, ఒక అమ్మాయితో మనం రూమ్ షేర్ చేసుకుంటున్నాము, లేకపోతే ఒక అబ్బాయితో మనం రూమ్ షేర్ చేసుకుంటున్నాం అంటే చాలా క్రేజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది క్రేజీగా. ఎందుకు? హ్యాపీగా దొరుకుతున్నారు కదా, ఖర్చు లేకుండా. ఏదో రకమైన టైంపాస్. ఆ తర్వాత అది ఎటువంటి రిలేషన్ కన్నా వెళ్ళొచ్చు, వాళ్ళు ఇష్టపూర్తిగా వెళ్తే పర్వాలేదు. వేరే రకంగా కానీ డైవర్ట్ అయిందనుకోండి, ఇంకేం సమాధానాలు చెప్తారు? జరగరానివి ఏమన్నా జరిగిందంటే ఎవరు బాధ్యులు దానికి? సో చాలా క్రేజీగా పెరిగిపోయింది. దీంతో ఏం చేస్తారు వ్యాపారస్తులు? ఇది అడ్వాంటేజ్గా ఎక్కడ డబ్బు వస్తే అక్కడ వాలిపోతారు కదండి. డబ్బులు వస్తున్నాయండి, ఎందుకు వాలిపోరు? ఇప్పుడు మామూలు హాస్టల్కి ఏదైనా ఒక 5,000, 10,000 అనుకుందాం, ఒక రూమ్లో 3-4 ఉండాలంటే. ఇదే అమ్మాయితోటి అవకాశం వచ్చింది అంటే ఆడు 20,000 అడుగుతాడు, డబుల్ పెంచుతాడు. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఖచ్చితంగా పోతే పోనీలే అని చెప్పి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. సో వాడికి లాభార్జన. అందుకని పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయట ప్రతి ప్రాంతంలోని.
ఎక్కడ చూసినా అవే ఇప్పుడు హౌస్ఫుల్ బోర్డులు పెట్టేసి స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే అంత విచ్చలవిడితనం అయిపోయింది. సరే, దీన్ని మానిటరింగ్ ఎవరైనా చేస్తున్నారా? ఇవి సక్రమంగా సాగుతున్నాయా? ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఎలాంటి మానిటరింగ్ ఉంది దీని మీద? లోపల ఏం జరుగుతుంది, ఏం తెలుస్తుంది? ఇవన్నీ కూడా చూడాలి కదా. మనం ఒక వ్యాపారం చేసామనుకోండి, దానికి కొన్ని నామ్స్ ఉంటాయి కదా, ఈ నామ్స్ పాటించాలని. ఎవరు పాటిస్తున్నారు? ఖచ్చితంగా పాటిస్తున్నారని ఎవరు చెబుతారు? ఏ అధికారి చెప్పగలడు? డాగ కన్ను వేయాల్సిన అవసరం లేదా, ఉందా? ఇలాంటి వికృత కార్యక్రమాలకి మంచిగా జరిగిన వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. చెడ్డ ఆలోచనలతో వెళ్ళే వాళ్ళకి, తప్పుడు పనులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకునే వాళ్ళకి, క్యాష్ చేసుకుంటున్న కొందరు నిర్వాహకులు. నేను చెప్పాను కదా, గల్లీ గల్లీకి పుట్టుకొస్తున్న కోలింగ్, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు, క్యాష్ చేసుకుంటారు. వాళ్ళు ఎలా ఉంటుంది దీంట్లో కూడా కొంతమంది మాట్లాడుకుండేది. కొద్దిగా ఎవరైనా బాగున్న అమ్మాయి ఉన్నదనుకోండి, ఇంత రేటుని పెంచేస్తారట. ఎందుకంటే ఆ రూమ్ షేరింగ్ ఇవ్వాలంటే ఆవిడతోటి మామూలు, నేను వేరే దాని గురించి నేను చెప్పట్లేదు, ఏదో తప్పుడు పనులు జరుగుతాయని నేను అంటలేదు. దానికి రేటు పెంచేస్తారట. ఆవిడ పెద్ద జాబ్లో ఉన్న ఆవిడ, లేకపోతే ఓ పెద్ద ప్రొఫెషనల్, ఏదో సినిమాల్లో యాక్ట్ చేసేవారనో, లేకపోతే ఇంకొకరనో, ఏదో ఆర్టిస్ట్ అనో, లేకపోతే మోడల్ అనో, చాలా హై ఎడ్యుకేటెడ్ అనో, డాక్టర్ చదువుతున్నారనో, ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు చాలా రిచ్ ఫెలో. అలా రిచ్ ఫెలో దగ్గర నువ్వు ఉండాలనుకుంటున్నావు అంటే 20,000 కదా 50,000 అంటారు. అమ్మాయి సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉండాలి, చాలా అందగత్తామే, అలాంటి వాళ్ళతో నువ్వు షేర్ చేసుకోవాలంటే అది మామూలుది కాదని అలా కూడా బేరం ఆడుతున్నారండి. ఇంకెంత దారుణం అండి, ఎంత నీచానికి దిగజారుతున్నారు ఏంటి? వాళ్ళ పేర్లు చెప్పుకుంటే వీళ్ళు రేట్లు పెంచుకోవడం ఏంటి? ఇది ఎక్కడ సంస్కృతి? మరి ఇవన్నీ నిజమో కాదో తేల్చాల్సిన అవసరం ఉంది కదా. బయటకు వస్తున్న వార్తలు ఇవి. మనమైతే లోపలికి వెళ్ళి చూడడం. ఆవిడ అందంగా ఉందో, ఆవిడ అందంగా లేదా, ఏం చదువుకున్నది, ఏం చేస్తున్నారు, వాళ్ళు డైలీ దినచర్య ఏంటన్నది ఎవరికి అవసరం ఉంటుంది? ఎవరికి అవసరం లేదు. కానీ దీన్ని ఆదర్శంగా తీసుకుంటే చాలామంది జీవితాలు నాశనం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకని ఆవేదన. చెత్త పనులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్న కో లివింగ్ హాస్టల్స్. నేను చెప్పాను కదా, ఏముంటుంది? చెత్త పనులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుందట. ముడుపులు తీసుకుని అనుమతులు ఇస్తున్న అధికారులు, వీళ్ళ బుద్ధే మారదు. ఇంతే ఇంకెళ్ళు. ఎవడన్నా చాలు, మనం చేతులు తడిపితే చాలు. అవతలే పోలు ఎలా పోయినా పర్లేదు, ఎలా సచ్చినా పర్లేదు, మనకేం పోయింది, మనకు చాలు కదా మనకు వస్తాయని. ఎందుకు దీన్ని క్లోజ్ చేయట్లేదు? ఎందుకు దీని మీద సీరియస్ అవ్వట్లేదు? ఏం ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకు వీటి మీద ఉక్కుపాదం మోపట్లేదు? ఎవరికోసం ఈ సంస్కృతులు? ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతాయి, ఎంతమంది తప్పుడు పనులు చేసేవాళ్ళు ట్రాప్ చేస్తారు ఇలాంటి వాటిని అడ్వాంటేజ్గా తీసుకుంటే, ఏవో ఆశలు చూపించి. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతాయి. లేదా నిజంగా వేరే వాళ్ళు ఎవరైనా ట్రాప్లో ఉండి, అమ్మాయిలైనా సరే మగవాళ్ళని ట్రాప్ చేసినవి లేవా? ఎంతమంది యువకుల జీవితాలు నాశనం అయిపోయినాయి ఒక తప్పుడు మనుషుల చేతుల్లోకి వెళ్తే. పర్యవేక్షణ బాధ్యత ఎవరిది అసలు దీనికి? కో లివింగ్ హాస్టల్లో అసలు ఏం జరుగుతుంది? మెట్రో నగరాల్లో రోజు రోజుకి విస్తరిస్తున్న కో లివింగ్ సంస్కృతి. ఐటీ ఏరియాల్లో నయా ట్రెండ్గా కో లివింగ్ హాస్టళ్ళు. కొత్త కల్చర్లకు జే కొడుతున్న యూత్. వీటిని కొందరు వ్యతిరేకిస్తే మరికొందరు సమర్థిస్తున్నారు. ఏముంది, ఒక అమ్మాయితో షేర్ చేసుకుంటాం, ప్రతిరోజు ఆవిడతోటి ఆ రూమ్లో ఉంటాము అంటే ఎందుకు ఎంకరేజ్ చేయరు? ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు. కో లివింగ్ పేరుతో హైదరాబాద్లో దందా. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న కో లివింగ్ హాస్టల్స్. ఇక హైదరాబాద్లో విస్తరిస్తున్న కో లివింగ్ హాస్టల్స్ 10 కాదు 20 కాదండి, 100ల సంఖ్యలో ఏర్పడుతున్న హాస్టల్ అట. 100ల సంఖ్యకి వెళ్ళిపోయింది హైదరాబాద్ నగరం సరౌండింగ్స్లోని. 100ల సంఖ్యలు అంటే మాటల. హైటెక్ సిటీ నుంచి హైదరాబాద్ నలుమూలలా కో లివింగ్ హాస్టల్. ఎక్కువగా ఐటీ ఉద్యోగులు ఉండే ప్రాంతంలో అధికంగా హాస్టల్. కో లివింగ్ హాస్టళ్ళు ఉండే ప్రాంతాల్లో పుట్టుకొస్తున్న పాన్ షాపులు. ముఖ్యంగా ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతాలో విచ్చలవిడిగా కో లివింగ్ హాస్టళ్ళు. ఒకరిని చూసి మనం మంచి నేర్చుకోవాలి. నగరం విస్తరించింది కదా అని ఏ చెత్తగా వస్తే ఆ చెత్తను తీసుకొచ్చి డంప్ చేస్తామంటే అది మంచిది కాదు. ఖాళీ ప్రదేశం ఉందని చెప్పి ఆ వీధిలో ఉన్న చెత్త అంతా అక్కడ తీసుకొచ్చి పడేశారనుకోండి, ఆ వీధి అంతా కంపు కొడుతుంది.
కొట్టదా? మంచి సువాసనలు వస్తాయా? ఇది అంతే, ఇది చెత్త కార్యక్రమమే. ఎందుకు హాస్టల్లో ఉండాలి? ఇండివిజువల్గా దొరకట్లేదా? మెన్స్ సెపరేట్గా ఉమెన్స్ సెపరేట్గా లేవా? ఏంటి సంస్కృతి? మీకు నచ్చితే వాళ్ళతో మీరు డేట్ చేసుకుంటారో వేరే చేసుకుంటారో అది వేరే అంశం. కానీ ఒక పేరు పెట్టి కో లివింగ్ అని చెప్పి ఒక ట్రెండ్ తీసుకొచ్చి ఆ ట్రెండ్ని జనాల్లోకి రుద్దడం, దీన్ని ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? సరే, అందరూ తప్పు చెయ్యరు, మేము ఒప్పుకుంటాం, కానీ దీన్ని ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం? అసాంఘిక కార్యక్రమాలు జరగటం లేదని ఎవరు చూస్తారు? ఎవరి వల్ల కాదు అది. కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో ఏర్పడుతున్న కో లివింగ్ హాస్టల్, ఈ దరిద్రాన్ని చూసి ఏం చేస్తారు? ఫ్యామిలీలు ఉన్న దగ్గర ఆ పిల్లలు కూడా చెడిపోరా? ఏది అర్ధరాత్రి కాడ వస్తారు, అపరాత్రి కాడ వస్తారు, తాగుతారు, తందాలు ఆడతారు, మ్యూజిక్లు పెట్టుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. ఓ పని చేయండి, ఇలాంటి దానికి ఏదైనా ఒక ప్లేస్ అప్పచెప్పండి, తీసుకెళ్ళి గవర్నమెంటో లేకపోతే అధికారులని ఒక ఏరియాని మొత్తం అంతా బౌండరీ వేసేసి వాళ్ళకి ఇచ్చేయండి. ఇచ్చి కొన్ని హాస్టల్లో ఇవి పెట్టుకుంటారు, మీ సావు మీరు సావు అనేది చెప్పండి. జనావాసాల్లో పెడితే జనాలు ఇబ్బంది పడతారు కదా, ఫ్యామిలీస్ ఇబ్బంది పడతాయి కదా, యువత పెడతారని పెట్టే అవకాశం ఉంటుంది కదా, కళ్ళ ముందు కొన్ని కనిపిస్తుంటే. దాని మీద దృష్టి పెట్టాలి. అర్ధరాత్రి వరకు కలిసి తిరుగుతున్న రూమ్మేట్స్, ఇంకా రూమ్లో ఉంటే ఊరుకుంటారండి, బీర్ అంటారు, లేకపోతే అవసరమైతే ఇంకో డ్రగ్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. వాళ్ళ స్తోమతను పెట్టి ఖాళీగా ఉంటారా? అర్ధరాత్రి వరకు కలిసి తిరుగుతున్న రూమ్మేట్స్, ఇబ్బందులు పడుతున్న గృహిణులు, రోజువారీ సైతం అద్దెకు ఇస్తున్న నిర్వాహకులు. రోజువారీ సైతం కో లివింగ్ హాస్టల్లో ఉండాల్సిన పరిస్థితి ఏంటండి? బయట హోటల్స్ లేవా? రోజువారీ ఇస్తున్నారంటే ఏం కార్యక్రమాలకు అది? ఇద్దరూ కలిసి ఉండడానికి. చూసారా, ముందుగా అనుమానిస్తున్నట్లుగానే జరుగుతుంది. అందరూ ఎందుకైతే ఇది తప్పు అంటున్నారంటే దీనికోసమనే. ఏదైనా జరుగుతుంది, గంటకి ఇస్తారు, ఇక తర్వాత నుంచి 2 గంటలకు ఇస్తారు. దేనికి? సంబంధం లేని వ్యక్తులు ఒకరోజు వచ్చి వెళ్ళిపోవడం ఏంటి? దీంతో జరగరాని జరిగితే పరిస్థితి ఏంటని నెటిజన్స్ మాట. కో లివింగ్ హాస్టల్ను కట్టడి చేయాలని కోరుతున్న నెటిజన్స్ తప్పు అంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ తప్పు అంటున్నారు. కానీ డబ్బులు వచ్చే వాళ్ళకి ఇదేమీ తప్పు కాదు, రైట్ అంటున్నారు. ఎంజాయ్ చేసే వాళ్ళకి మీకేంటి బాధ, మాకు నచ్చినట్టుగా మేము తిరుగుతాం అంటున్నారు. మీకు నచ్చినట్టుగా మీరు తిరగండి, మీ డబ్బులే, మీ ఊళ్ళే, కాదని ఎవరు అనరు. కానీ అది పబ్లిక్లో చెయ్యకూడదు అని. మనం ఏదో ఇంట్లో ఏదో తిన్నామని చెప్పి చికెన్లో మటన్లోని బొక్కలో దుమ్ములు వేలగొట్టుకుని బయటికి రాం కదా, ఈరోజు నేను వచ్చేసానని. ఇప్పుడు మీ వల్ల మీ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, ఫ్యామిలీస్ ఉన్న ఏరియాల్లో. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు ఇదేం పెద్ద తప్పు కాదా, ఇలా కూడా ఉండొచ్చా అని అనుకుంటే కుటుంబాలు ఏమైనా నిలబడతాయా? కాపురాలు ఏమైనా సజావుగా సాగుతాయా? ఇప్పటికే విడాకులు మోత మోగుతుంది. ఎవరెవరితో ఎక్కడ ఎలా ఉంటున్నారో తెలియని పరిస్థితి. ఆ సంస్కృతికి వచ్చేసాం. ఇంకా ఈ కొత్త ట్రెండ్లను ఒకే గదిలో ఈ రకంగా కోలివింగ్ అనో పెట్టుకుండి సమాజాన్ని నాశనం చేయకండి. ఎక్కడో ఏదో జరిగిందని దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవద్దు. ఇక్కడ అలాంటి చేయకూడదు, తప్పుడు పనులు లేకపోతే తప్పుడు దారికి వెళ్ళకూడదు. మంచిగా ఉన్న వాళ్ళని ఓకే చేయండి, కానీ దానికి మానిటరింగ్ ఉండాలి. అధికారులు కొరడా చూపించాలి, దాని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడెక్కడ ఈ తప్పుడు పనులు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ సాంఘిక చర్యలు జరుగుతున్నాయో వాటిని పూర్తిగా ఉక్కుపాదం మోపాలి అన్నది నెటిజన్ల మాట. చూద్దాం మరి ఏం చేస్తారు.